మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో యూనిక్ వర్మ ప్రేక్షకులకి మీకెందుకు ప్రయోగాలు నమస్కారాలు. మా ఛానల్ ఆదరిస్తున్న అందరికీ మరొకసారి మీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ ముందుకి ఆశ్లేష నక్షత్రంతో మీ ముందుకు వచ్చినాను. ఆశ్లేష నక్షత్రం రాక్షసగణం, యోని పిల్లి అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఇది బుధ నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్రం, బుధ గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో ఒకటో పాదం అయితేనేమి, రెండో పాదం అయితేనేమి, మూడో పాదం అయితేనేమి, నాలుగో పాదం అయితేనేమి, 4 పాదములు దోషము, తప్పనిసరిగా శాంతులు చేర్చుకోవాలి. అయితే కొంతమంది శాస్త్రకారులు ఒకటో పాదం స్వల్ప దోషం అని చెప్తున్నారు, దోషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించినప్పటికీ శిశువుకి తప్పనిసరిగా శాంతులు చేయించుకోవాలి. మహన్యాస్ రుద్రాభిషేకం, నవగ్రహ దానాలు, అలాగే సువర్ణదానం, అన్నదానాలు కనుక చేయాలన్నమాట చెప్పడం. అలాగే ఆడపిల్ల కనుక ఈ ఆశ్లేష నక్షత్రంలో కనుక ప్రథమ రజస్వల అయితే కనుక ఇది కూడా పెద్ద దోషం అనే మాట చెప్పబడుతుంది. వివాహ విషయంలో తప్పులుంటాయి, కళత్ర సౌఖ్యాలు, కళత్ర నష్టాలు జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం ప్రథమ పాదం కనుక అయితే అత్తగారికి గండం అనే మాట చెప్పబడుతుంది. ఆశ్లేష నక్షత్రం మొదటి పాదం స్వల్ప దోషం అని చెప్పాను కదా, రెండవ పాదం ధననష్టానికి సంబంధించిన మాట చెప్పబడింది, మూడవ పాదం తల్లికి దోషం అనే మాట చెప్పబడుతుంది, నాలుగో పాదం తండ్రికి దోషం అనే మాట చెప్పబడుతుంది. ఈ దోషం ఎంత శాంతులు చేయించుకున్నప్పటికీ 9 నెలల పాటు ఉంటుంది అనే మాట చెప్పబడుతుంది. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో మొదటి పాదంలో పుడితే కనుక ఏ పేరు పెట్టాలి, రెండో పాదంలో కనుక పుడితే ఏ పేరు పెట్టాలి, నాలుగో పాదంలో పుడితే కనుక ఆ శిశువుకి ఏ పేరు పెట్టాలనేది ఇప్పుడు చెప్తాను. మొదటి పాదంలో కనుక శిశువు ఆశ్లేష నక్షత్రంలో కనుక పుడితే డి అనే అక్షరం మీద పేరు పెట్టాలి. డాగ్ ఉడితే డి అంటే డి అలాంటిగా. అలాగే రెండో పాదంలో కనుక పుడితే డూ, డూమ్ డీలో డూ. మూడో పాదంలో పుడితే డే అంటే డేగాలో డే. నాలుగో పాదంలో పుడితే కనుక డో, డోర్నకల్లో డో. చూసారా, ఇప్పుడు ఈ 4 పాదాల్లో మనం పెట్టుకోవడానికి పేరు కుదరకపోయినా మనం తప్పుగా అనుకోవాల్సిన పర్లేదు, భయపడాల్సిన పర్లేదు. మనకు నచ్చిన పేరు ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ మనకి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ ఆ నక్షత్రానికి సంబంధించి ఫలానా అక్షరం పెట్టుకోవాలనే మాట శాస్త్రం ఖచ్చితంగా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పే ముందు ఇది బుధ నక్షత్రం అనే మాట చెప్పాను. అయితే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఎలా ఉంటుందనే మాట, ఆ జాతకుడు ఫలం ఎలా ఉంటుందన్నమాట చెప్తాను. ఆశ్లేష నక్షత్రంలో కనుక పుట్టిన ప్రతి ఏ వ్యక్తి అయినా సరే, పురుషుడైనా స్త్రీ అయినా సరే, రూపవంతులు, ధనికులు, కీర్తికాముకులు, మంచి విద్యావంతులు అనే మాట చెప్పబడుతుంది. అలాగే స్వకార్యాచరణలు, తన పన్నే చక్కబెట్టుకుంటారు, కొద్ది క్రూర స్వభావాలు, స్వాభిమానులు, కోపం ఎక్కువగా ఉంటుంది, ఏది చేసినా అతిగా చేస్తారు. అలాగే ప్రలోభాలు పెట్టి ఎదుటివాడిని ప్రలోభాలు పెట్టి భయపెట్టి వాళ్ళ ద్వారా ఏదన్నా లబ్ధి పొందామని చూస్తారు. క్రూరత్వం కూడా చాలా ఎక్కువ కలిగి ఉంటారు. అలాగే భగవద్భక్తి ఉంటుంది, దాన ధర్మాల పట్ల ఆసక్తి ఉంటుంది, పరోపకార చింతన ఉంటుంది. తనవారు అంటేనే తనవారి మాత్రమే ప్రేమ చూపిస్తారు, తనవారికే ఏదైనా చేసిన సహాయ సహకారం చేసిన తనవారికే చేస్తారు తప్ప బయటి వారికి చేరు. అలాగే ఎదుటివాడిని మోసం చేసే గుణం ఎక్కువ ఉంటుంది. స్త్రీ సహవాసాలు బాగా ఎక్కువ ఉంటాయి, స్త్రీ సహవాసాలు, చెడు స్నేహాలు ఎక్కువ ఉంటాయి, జోదాలు ఎక్కువగా చేస్తారు. ఎప్పుడు చూసినా చాలా వరకు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 130-40 మంది వరకు, అందరూ కాసమా 130 వరకు 40 మంది వరకు, 130-40 మంది చాలా వరకు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దుష్ప్రవర్తన కలవారనే మాట చెప్పబడుతుంది. చెడు కార్యాలు చేస్తారని మాట పెడుతుంది, స్త్రీ సవాసాలు చేస్తారని మాట చెప్పబడుతుంది. 20వ సంవత్సరం నుంచి వీళ్ళు మంచి అభివృద్ధిలో ఉంటారు, మంచి తెలియగల వాళ్ళు. ఈ ఆశ్లేష నక్షత్రం దాకా బుధ నక్షత్రం అని చెప్పాయి కాబట్టి మేధా సంపత్తి చెందిన వాళ్ళు అన్నమాట చెప్పబడుతుంది. తెలుగు వాళ్ళు బాగా ఆడతారు, చదువు సంధ్యలో బాగా రాణిస్తారు, ఆటపాటలో రాణిస్తారు, క్రీడల్లో మంచి ఆసక్తి చూపుతారు, 27 నుంచి మంచి అభివృద్ధిలో ఉంటారు. అయితే చింతన నుంచి దెబ్బలు తగిల్చుకోవడం,
శస్త్రచికిత్సలకు దారి తీస్తూ ఉంటుంది. శరీరం మీద అనేక దెబ్బలు తగిలించుకుంటుంటారు. ఈ ఎత్తైన ప్రదేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చెప్పబడుతుంది. అదేవిధంగా 20 తర్వాత 30 వరకు మళ్ళీ సామాన్య స్థితి ఉంటుంది. 30 నుంచి మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తారు. బాగా ధనధాన్యాలు సంపాదిస్తారు, కీర్తి ప్రతిష్టలు గడిస్తారు సంఘంలో. ఏదైనప్పటికీ తన లోగొట్టు పెరుమాళ్ కనుక తన మనసులోని విషయాన్ని ఎవరికి చెప్పరు. కుయుక్తులుగా ఉంటారు. యుక్తయుక్తముగా తన స్వాధ్యతానికి తన వారి కోసమే పాటుపడేవారు అంటారు. అలాగే బద్ధకస్తులు అనే మాట కాదు, బాగానే కష్టపడతారు, ముందుకెళ్తారు, స్వాధ్యతంగా ముందుకెళ్తారు, ఇతర ప్రదేశాలందు జీవిస్తారు అన్నమాట చెప్పబడుతుంది. 40 నుంచి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. 40 తర్వాత 40-45 మధ్య కొద్దిగా సామాన్య స్థితి అనేది ఏర్పడుతుంది. 60 ఏళ్ళ వరకు ఎదురుండదు. 59-60 మధ్య గండం అనే మాట చెప్పబడుతుంది. వీళ్ళు ఆ గండం తప్పిపోయిన తర్వాత వీళ్ళు సుమారు 85 సంవత్సరాల దాకా పోతారన్నమాట చెప్పబడుతుంది. వీరికి బుధ దశ అలాగే రాహు దశలు మార్గం అని చెప్పబడుతుంది. బుధ అంతర్దశలు బుధతో కూడిన శత్రు అంతర్దశలు, రాహుతో కూడిన శత్రు అంతర్దశలు వీరికి మారకాన్ని కలిగిస్తాయని మాట చెప్పబడుతుంది. నష్టాన్ని కలిగిస్తాయని మాట చెప్తుంది. చెడు కలిగిస్తాయని మాట చెప్పబడుతుంది. వీరికి అలాగే ఇందాక శరీరంపై దెబ్బలు తగిలించుకునేవారని మాట చెప్పడం జరిగింది. అలాగే శస్త్రచికిత్సలకు దారితీస్తుంది. అదేవిధంగా మంచి క్రీడల్లో ఆసక్తి ఉంటుందన్నమాట చెప్పాను. రతి క్రీడలందు కూడా మంచి చెడుగా తిరుగుతాయన్నమాట ఇందాక చెప్పడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను. టైం బాగోకపోతే ఎవరి వద్దైనా ఆశ్రయం పొందుతారు. ఎవరికి ఆశ్రమం తను గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎదుటివాడికి ఎవరికి ఆశ్రమాన్ని ఇవ్వడం. అయితే తనకు టైం బాగోకపోతే అనగా ఎవడి వద్దైనా తనకన్నా తక్కువ దగ్గరికైనా సరే పైవాడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయాన్ని పొంది వాళ్ళ ఆశ్రయంలో బతకడానికి సిగ్గు లేకుండా మొహాటం లేకుండా ముందుకెళ్తారన్నమాట చెప్పబడుతుంది. ఏదైనా సరే స్వార్థపూరితంతో కూడినటువంటి వాళ్ళనేది ఈ విషయానికి చెప్పబడుతుంది. బంధు ప్రేమ, సోదర ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతోనే వాళ్ళ ఇంట్లో ఉండి సుఖపడి వస్తూ ఉంటారు. మా ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అనే తత్వంలో తప్ప ఎదురువారికి ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు పెద్దగా ఉపయోగపడిన చెప్పబడుతుంది. 134% ఇందులో నేను చెప్పిన విధంగానే చెడు ప్రవర్తన, దుష్ప్రవర్తన, ఎదురువారికి సహాయం చేయకపోవటం, అలాగే స్త్రీ సమస్యలు ఎక్కువ ఉంటాయన్నమాట చెప్పడం జరిగింది. ఇలాగే వీళ్ళకి 69 ఏళ్ళ గండం అని చెప్పడం జరిగింది. ఆ గండం తప్పితే 85 ఏళ్ళ వరకు జీవిస్తారన్నమాట అని చెప్తున్నాను. అలాగే బుధ రాహు దశాంతరాలు, బుధ దశలో శత్రుంతరాలు, రాహు దశలు శత్రుంతరాలు వీరికి మార్గం కలిగిస్తాయన్నమాట చెప్పడం జరిగింది. ఇక వివాహ విషయంలో ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఏ నక్షత్రం సరిపోద్దని అంటే వివాహ విషయంలో పొంతన గురించి చెప్పడానికి అశ్విని నక్షత్రం మంచిదన్నమాట చెప్పబడుతుంది ఆశ్లేష నక్షత్రం పుట్టినోళ్ళకి. అలాగే భరణి నక్షత్రం మంచిదన్నమాట చెప్పబడుతుంది. అలాగే పుష్యమి నక్షత్రం అనే మాట చెప్పబడుతుంది. హస్త నక్షత్రం మాట మంచిదన్నమాట చెప్పబడుతుంది. చిత్తా నక్షత్రం మంచిదన్నమాట చెప్పబడుతుంది. అలాగే అనురాధ నక్షత్రం మంచిదన్నమాట చెప్పబడుతుంది. జ్యేష్ఠ నక్షత్రం కూడా మంచిదని చెప్పబడుతుంది. ధనిష్ఠ నక్షత్రం కూడా మంచిదన్నమాట చెప్పబడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా వివాహ విషయానికి ఆశ్లేష నక్షత్ర జాతకులకి పొంతన విషయంలో మంచిగా ఉంటుంది అన్నమాట చెప్పండి. అయితే ఇక ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే మీకు ఇందాక మొదట్లో చెప్పబడుతుంది ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో పుట్టే కనుక ఆ అత్తగారికి గండం అనే మాట చెప్పాను. అలాగే ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాల్లో దోషం అని చెప్పాను. దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ శాస్త్రకారులు చెప్పారు. అయినప్పటికీ ఒక్క ఆశ్లేష నక్షత్రం పుట్టినందువల్లనే అత్తగారు ఏదో అయిపోద్దని, ఆ ఆశ్లేష నక్షత్రంలో ప్రథమ రజస్సులు అయితే ఆ స్త్రీ ఆమె వివాహ జీవితం బాగోదనే మాట అది పూర్తిగా నేను కరాగండిగా అది నిజమని నేను చెప్పట్లేదు. అది కొంతవరకే. చాలా వరకు దోష పరిహారంతో శాంతి ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నమాట చెప్పబడుతుంది. ఇది కరెక్ట్ కాదు. జాతక చక్రం ఏదైనా ఏ వ్యక్తిదైనా ఇప్పుడు జాతకం ఈ ఆశ్లేష నక్షత్రంలో జాతకుల స్వభావం ఇలా ఉంటుందన్నమాట చెప్పాను. చెడుగా ఉంటుంది, చాలా వరకు 30-40% వరకు చెడుగా ఉంటుంది, మిగతా వాళ్ళు బాగుంటారన్నమాట చెప్పడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. చాలా వరకు ఏ నక్షత్రం మీకు 27 నక్షత్రాలు చెప్పినప్పటికీ, ఏ నక్షత్రం చెప్పినప్పటికీ దాంతో మీ నక్షత్రం అనుకుని పోల్చుకుని మీరు బాధపడద్దు. నక్షత్రంతోనే జీవితం అవదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది 4వసారి చెప్తాను ఈ ఎపిసోడ్లో, 5 సార్లకి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఏ నక్షత్రం వల్లనే గొప్పడవడు, ఆ నక్షత్రం ఒకటే కాదు. పుట్టిన జన్మ లగ్నం ప్రకారం లగ్నం మంచిగా ఉండాలి, లగ్నాదిగా గ్రహాలనే మంచి స్థానాల్లో పడాలి. అలాగే ఆశ్లేష నక్షత్రం అయితేనేమి, ఏ శాంతి నక్షత్రం అయితేనేమి, ఏ పాదంలో పుట్టినప్పటికీ అత్తగారి గండం అయినమాట
ఇది శాస్త్రం చెప్పింది అవన్నీ కొంతవరకు వర్తిస్తే తప్ప 10-20% వర్తిస్తాయి తప్ప పూర్తిగా ఏదైతే అలా దొరుకుద్ది అన్నమాట కరెక్ట్ కాదు. అందువల్ల భయపడాల్సిన పని లేదు. ప్రతి నక్షత్రాన్ని మీకు చెప్తున్నప్పుడు మా నక్షత్రం ఎలా ఉంటుందో మా నక్షత్రం ఎలా ఉందనే మాట మీరు అనుకోవద్దు. అది కొంతవరకే. ఈ నక్షత్రంలో ఈ 27 నక్షత్రాల్లో కోటాను కోట్ల మంది జన్మిస్తారు. అందరూ అలా ఉండరు. ఇందులో కూడా గొప్ప ఉంటారు, అగ్రగణ్యులు ఉంటారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు, బంధుప్రీతి ఉంటుంది, సోదర ప్రేమ ఉంటుంది, అనేక ధర్మ కార్యాచరణలు చేస్తారు. మంచి మనోచింతన కలిగి మంచి చక్కటి సన్మార్గంలో పయనిస్తూ దైవ కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉంటారనే మాట చెప్పబడుతుంది. ఇది మళ్ళీ మీకు చెప్తాను, నక్షత్రం పెట్టి మీరు అనుకోవాల్సిన పని లేదు. అలాగే ఇప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రం గురించి చెప్తాము. ఇంకా చివరిగా ముగించేది ముందు ఏంటంటే, ప్రతి నక్షత్రానికి ప్రతి నక్షత్రం గురించి ఏ ముహూర్తాన్ని పనికి వస్తాయన్నమాట చెప్పడం జరిగింది. ఏ వ్యాపారం చేస్తే దేనికి పనికి వస్తాయన్నమాట, వ్యాపారాలు చేస్తే ఈ నక్షత్రం ఉపయోగపడద్దా లేదన్నమాట చాలా సందర్భాల్లో అన్ని నక్షత్రాల గురించి ఇప్పటివరకు చెప్తూ వచ్చాను. ఈ ఆశ్లేష నక్షత్రం ఇది పెద్ద శాంతి నక్షత్రం అవడం వల్ల పెద్దగా ఏ శుభముహూర్తానికి ఇది పనికిరాని నక్షత్రంగా అయిపోయింది. ఎవరు దీన్ని తీసుకోరు. అయినప్పటికీ ఏదో కొన్ని 1-2 ముహూర్తాలు పెట్టుకోవడం ఉపయోగపడుతుందన్నమాట చెప్పబడుతుంది. చర్మ సంబంధమైనటువంటి వ్యాపారాలకి చేసుకోవడానికి, చెప్పులు నూతనంగా కొన్నటువంటి చెప్పులు ధరించడానికి, చర్మ సంబంధ వ్యాపారాలకి, చెప్పుల షాపులు పెట్టుకోవడానికి ఉపయోగపడదు తప్ప పశువుల్ని కొద్దిగా అమ్మడానికి, ముసలితనంలో ఉన్నటువంటి పశువులను అమ్మడానికి, చనిపోయిన పశువుని కటికోడికి అమ్మడానికి, కటికోడికి ఇచ్చేయడానికి, ఇలాంటి వాటికి ఉపయోగపడదు తప్ప ఈ నక్షత్రంలో ఎలాంటి శుభకార్యాలకి ఈ నక్షత్రం పనికిరాదు. అదేవిధంగా మీకు ఇప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రం ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత మఖా నక్షత్రంతో మీ ముందుకు వచ్చేంత వరకు మీతో కొద్ది విరామం తీసుకున్నాను. నమస్కారం.